ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు మొబైల్లో ఉన్న వాట్సాప్ని ల్యాప్టాప్లో ఎలా కనెక్ట్ చేస్తారో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ముందు వైఫై కనెక్ట్ అయిందో లేదో ఒకసారి విండోస్ ప్లస్ ఏముందా ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు వైఫై కనెక్ట్ అయిందో లేదో ఇక్కడ చూపిస్తుంది. ప్యానల్లో ఇక్కడ మీకు డిస్కనెక్ట్ అని కనిపిస్తుంది. కనెక్ట్ అవ్వకపోతే మీకు కనెక్ట్ అని చూపిస్తుంది. సో కనెక్ట్ చేసుకొని ఇక్కడ క్రోమ్ అన్నా యూజ్ చేయండి, లేకపోతే మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అన్నా యూజ్ చేయండి. నేను క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఫుల్ స్క్రీన్ చేసుకుని చూపిస్తాను. మీరు ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి, www.whatsappweb.com సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే వచ్చింది కదా. సో ఫస్ట్ దాన్ని ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంటుంది. మీకు వచ్చిన తర్వాత మీరు మొబైల్ అనేది అన్లాక్ చేయండి. ఫస్ట్ చేసిన తర్వాత మీకు 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ లింక్ డివైజెస్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకుంటే ఇక్కడ లింక్ ఏ డివైస్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ పెట్టింటే పాస్వర్డ్ ఇవ్వండి. సో ఈ విధంగా క్యూఆర్ కోడ్ ఫోన్పే ఎలా చేస్తారో సేమ్ ఇదే విధంగా మీరు స్కాన్ చేస్తే ఇక్కడ లాగిన్ అని చూపిస్తుంది కదా. ఇక్కడ కూడా చూపిస్తుంటుంది లోడింగ్ యువర్ చాట్ అని. సో కొంచెం వెయిట్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఇక్కడ రావాలి లైన్. అది వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది. సో నెక్స్ట్ కంటిన్యూ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు చాట్ అయితే చేసుకోవచ్చు. దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నుంచి సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిస్కనెక్ట్ ఎలా చేయాలి అనుకుంటే మాత్రం మళ్ళీ మొబైల్ నుంచే చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు గూగుల్ క్రోమ్ విండోస్ యాక్టివ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసుకొని రిమూవ్ డివైస్ మీద ట్యాప్ చేసి రిమూవ్ మీద ట్యాప్ చేయండి. లాగౌట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా లాగౌట్ అయిపోయింది. మళ్ళీ సేమ్ అదే విధంగా క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఎందుకంటే లాగౌట్ అయ్యారు కాబట్టి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.